వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. సంక్రాంతి వచ్చిందంటే తుమ్మిద ఆడుతూ పాటలు పాడుకుంటూ నిన్న అంతా ఎంజాయ్ చేస్తాం కదా. సంక్రాంతి అంటేనే సొంత ఊరికి వెళ్ళి హాయిగా మన వాళ్ళతో ఉంటూ పండగని సెలబ్రేట్ చేసుకోవడం. అబ్బో, ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేం. అది ఒక ఆనందం, ఏడాది పొడవునా గుర్తుంచుకునే సంబరం, మళ్ళీ సంక్రాంతి వరకు ఎదురు చూడటానికి ఇచ్చే బూస్ట్. అయితే సంక్రాంతి మనందరికీ ఎంత ముఖ్యమో ఈ పండుగ టాలీవుడ్ కి కూడా అంతే ముఖ్యం. మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ అనిపించాయి. ఇక నిన్న సంక్రాంతి సందర్భంగా చాలా కొత్త సినిమాల పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యి ట్విట్టర్ ని షేక్ చేశాయి. ఒకవైపు విడుదలైన సినిమాల కలెక్షన్లు హాట్ టాపిక్ గా మారితే, మరోవైపు కొత్త సినిమాల పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం కేవలం 3 రోజుల్లోనే 152 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదే సమయంలో జమీందార్ గోపరాజు మనవడిగా నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు కూడా థియేటర్ లో సందడి చేస్తూ తొలి రోజే 22 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. కుటుంబంతో కలిసి విజయ్ దేవరకొండ చేస్తున్న సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒకవైపు అయితే, ఇక అక్కినేని అఖిల్ లేటెస్ట్ సినిమా లెనిన్ మే 1 కి రిలీజ్ అవుతున్నారని ప్రకటించారు. ఇక నెక్స్ట్ సాయి పల్లవి హిందీ డెబ్యూ సినిమా అమీర్ ఖాన్ కొడుకుతో అన్న సంగతి తెలుసు కూడా. ఈ సినిమా EKDIN కూడా మే 1 కి రిలీజ్ అవుతుందని ప్రకటించి జునైద్ సాయి పల్లవి పోస్టర్ రిలీజ్ చేశారు. మంచులో వారిద్దరూ చాలా బాగున్నారు. ఇక మెగా హీరో సంబరాల ఏటిగట్టు నుంచి సంక్రాంతి పోస్టర్ రిలీజ్ చేసి మన తేజ్ బాబుని విలేజ్ లుక్ లో చూపించారు. ఇక విశ్వక్ సేన్ ఫంకీ సినిమా నుంచి వచ్చిన సంక్రాంతి పోస్టర్ లో ఇద్దరు హీరోయిన్ ని చూపించి హైప్ పెంచారు. ఈ సినిమా ఫిబ్రవరి 13న వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ నాగబంధనం సినిమా నుంచి నాభా నటేష్ ని పార్వతిగా పరిచయం చేసి తన రాయల్ లుక్ ని చూపించి మెరిపించారు. ఇక నిఖిల్ స్వయంభు నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా సంక్రాంతి పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అలాగే చిన్న సినిమాలు లగ్గం టైం, మారిమ్మ, గప్చుప్ గణేష పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యి సందడి చేశాయి.